హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సింహపురి అబ్బాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డాగ్స్ ఒక మనిషిని లవ్ చేయడం మొదలుపెడితే ఇంతలా లవ్ చేస్తాయి అనడానికి ఈ కథ ఒక నిదర్శనం. కుక్కల విశ్వాసానికి ప్రతీక అని అంటారు. అవి మనుషులతో కలిసిపోయి వారి పట్ల ఎంత కృతజ్ఞతను చూపిస్తాయి అందరికీ తెలిసిందే. ఈ రోజు నేను చెప్పబోయే కుక్క ఆల్రెడీ చనిపోయి 100 ఏళ్ళు కావస్తుంది. కానీ ఇప్పటికీ ఆ కుక్క గురించి పత్రికలో వార్తలు మరియు కవితలు వస్తున్నాయంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ప్రతి సంవత్సరం అది చనిపోయిన రోజున కొన్ని వందల మంది ఆ విగ్రహం దగ్గరికి వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక ప్రొఫెసర్ హచికో అనే డాగ్ ని పెంచుకుంటూ ఉండేవాడు. యూనివర్సిటీలో పనిచేసిన తన యజమానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్రతిరోజు తన యజమానితో పాటు రైల్వే స్టేషన్ కి వెళ్లేది. మళ్ళీ తన యజమాని రిటర్న్ వచ్చే టైంకి స్టేషన్ దగ్గరికి వెళ్లి వెల్కమ్ చెప్పేది మరియు తనతో పాటు తిరిగి ఇంటికి వచ్చేది. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఒక రోజు యూనివర్సిటీకి వెళ్ళిన ప్రొఫెసర్ గుండె నొప్పితో అక్కడే చనిపోయారు. ఈ విషయం తెలియని హచికో ఎప్పటిలాగే తన యజమాని కోసం రైల్వే స్టేషన్ లో ఎదురు చూస్తూ ఉంది. అలా కొన్ని గంటలు, రోజులు, సంవత్సరాలు గడిచాయి. కానీ హచికో ప్రతిరోజు స్టేషన్ దగ్గరికి వచ్చి తన యజమాని కోసం చూస్తూ ఉండేది. హచికో తన యజమాని కోసం ఎంతలా ఎదురు చూసిందంటే 1 కాదు, 2 కాదు, 10 ఏళ్ల పాటు ప్రతిరోజు స్టేషన్ దగ్గరికి వచ్చి తన యజమాని కోసం చూసేది. చివరికి ఆ స్టేషన్ దగ్గర తన యజమాని కోసం ఎదురు చూస్తూ ప్రాణాలను విడిచిపెట్టింది. హచికో అన్‌కండిషనల్ లవ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.